అందరికీ నమస్తే అండి. నా కొడుకు చనిపోయి నిన్నటికి అంటే జూన్ 25వ తారీఖు సంవత్సరం అవుతుంది. 24వ తారీఖు నాడు నా చేతి వంట తిన్నాడు. 25వ తారీఖు నాడు కూడా నాతో ఉన్నాడు. రాత్రి 8 గంటల దాకా మాట్లాడాడు. నిన్న మొన్న 2 రోజులు వాడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఏడ్చి 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 ఎంత ఏడ్చినా నా కొడుకు రాడు అని తెలిసి అర్థమై కూడా ఆ ఏడుపు నాకు తప్పలేదు. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. మా ఆయనకు ఏమనిపించిందో, ఆయన షాప్కు వెళ్ళంగా నేను ఏడ్చుకుంటూ ఉంటే మా ఫ్రెండ్కి నాతో రోజు అప్పాలు చేస్తే చూడండి ఆవిడకు ఫోన్ చేసి తను ఒకతే ఉంది ఇంట్లో ఏడుస్తుంది, నేను రాగా మీరు వెళ్ళండి అక్కయ్య అని ఫోన్ చేశారట. చేస్తే తను వచ్చేసరికి నేను ఏడ్చుకుంటే కిందనే పడుకొని ఉన్నా. ఆమె నన్ను చూసి లేపి ఓదార్చి సరికి మా అమ్మకి తల్లి ప్రేమ కదా, నా బిడ్డ ఎలా ఉందో ఎంత బాధపడుతుందో, తనెత్తు కొడుకును తను పోగొట్టుకుంది కదా అని ఆమె వచ్చింది. ఆమె వచ్చినాక ఒక 2 గంటలు అరిశాను. ఎంత అరిసినా నా కొడుకు రాడు అని తెలిసినా కూడా నా కొడుకు వస్తే బాగుండు అని అరుస్తున్నాను. కానీ రాలేడు. ఇక నేనే గట్టిగా నిర్ణయించుకున్నాను. మా మరిది మా యారాలు కూడా వచ్చారు. మిగతా యారాళ్ళందరూ ఫోన్లు చేశారు. మా చెల్లె ఫోన్లు చేసింది. చెల్లెళ్ళు 2 ఫోన్లు చేసి అద్దక్క ఏడవకు, రాడు, నువ్వు ధైర్యం చేసుకొని బ్రతకాలి ఇలా ఎలా అని ఓదార్చారు. కానీ ఎంతమంది ఓదార్చినా కూడా నా మనసు నిండలేదు. అయితే సరే ఖాళీగా ఉంటే ఇలాగే ఉంటుందని ఈరోజు ఈ పని మొదలు పెట్టుకున్నాను. ఈ 2 రోజులు ఏడ్చి మొత్తం నరాలన్నీ, మెదడు నరాలు, తల నరాలన్నీ ఉబ్బేసి తల పట్టేసింది. పడుకుంటే మళ్ళీ వాడి జ్ఞాపకాలతోనే ఏడ్చుకుంటూ ఉంటాను అని ఈరోజు నిన్న మొన్ననే ఉండే ఆర్డర్స్, కానీ నాకు చేయబుద్ధి కాక చేయలేదు. ఇలా ఎన్ని రోజులున్నా ఇంతే కదా అని మళ్ళీ పని ఈరోజు ముందల పెట్టుకున్నాను. తనతో పాటు నేను మా ఫ్రెండ్ వచ్చింది, 2 కలిసి చేస్తున్నాము. చేస్తుంటే ఆమె నాతో పొద్దంతా మాట్లాడుతుంటే ఆ జాసలో ఇలా ఈరోజు గడిచిపోయింది. కానీ నేను నిర్ణయించుకున్నది ఏమిటంటే, నేను చేసే ప్రతి పని నా కొడుకు చేస్తుండు, నా కొడుకు ద్వారానే నేను పనిచేస్తున్నా. వాడే నా ధైర్యం, ఊపిరి. వాడు భౌతికంగా లేడు, కానీ వాడి ఆత్మ నాతోనే ఉంది. నేను వేసే ప్రతి అడుగు నా కొడుకు వేస్తున్న అడుగే అనుకుంటున్నాను.